అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, ప్రశ్నించే స్థానం నుంచి బెదిరించే స్థాయికి దిగజారిపోయాడు ప్రశ్న అలియాస్ రావణ్. నా మీద ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడేది ప్రసక్తే లేదని ఫస్ట్ ఇంటర్వ్యూలో డబ్బాలు కొట్టారు. కానీ తర్వాత ఈ అన్ని కేసుల్ని ఒకే చోట విచారణ జరపాలంటూ హైకోర్టుని ఆశ్రయించాడు ప్రశ్న అలియాస్ రావణ్. అంతేకాదు, తన మీద నమోదవుతున్న కేసులని అన్నీ ఒకే అంశం మీద నమోదవుతున్నాయి కాబట్టి వాటన్నిటిని ఒకే చోట విచారణ జరపాలంటూ దాదాపుగా 4 జిల్లాల ఎస్పీలని ఇందులో ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టుని ఆశ్రయించాడు జోసెఫ్ రావణ్. అయితే దీని మీద విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు ఇప్పుడు ప్రస్తుతం జోసెఫ్ రావణ్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడంటే, అరెస్ట్ చేస్తే ఒక్క జోసెఫ్ రావణ్ని అరెస్ట్ చేస్తారు, అదే చంపేస్తే ప్రశ్నించినటువంటి రావణ్ను చంపేస్తే 100 మంది ప్రశ్నించడానికి ముందుకు వస్తారంటూ ఆయన బిల్డప్లు కొట్టాడు. అయితే నేనేం చెప్తున్నానంటే, వీడు ఎప్పుడు మాట్లాడినా మీడియాకి ఇటువైపు మాత్రమే మాట్లాడతారు, లేదా ఇటువైపు మాట్లాడతారు. అంటే ఇక్కడి నుంచి ఇది మాత్రమే కనపడతట్టు. కానీ నిన్న మనోడు ఫ్రంట్ కెమెరా పెట్టుకొని మాట్లాడాడనమాట. అప్పుడు కానొచ్చింది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మనోడికి అసలు మీసమే లేదని, ఎవడో మూతి మీద మింగాడు, అందుకే మీసం లేదు. నేను ఏమంటున్నా అంటే, ప్రశ్నించడం అంటే పవన్ కళ్యాణ్ని బూతులు తిట్టడమా? ప్రశ్నించడం అంటే రాధా మనోహర్ దాస్ని బూతులు తిట్టడమా? ప్రశ్నించడం అంటే ఎవడు నీకు నచ్చకపోతే, అంటే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడితే వాడిని బూతులు తిట్టడం ప్రశ్నించడం అంటారా? దాన్ని ప్రశ్నించడం అంటారు. దాన్ని జీబలిసి నన్ను ఎవడేం పీకుతాడు అనే బలుపుతో మాట్లాడినటువంటి మాటలు ప్రశ్నించడం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి ఒకటి. రెండవది రెండో విషయం నేనేం మాట్లాడుతున్నానంటే, అభంశుభం తెలియనటువంటి ఎవరో ఏదో ఒక మతాన్ని వాళ్ళు పాటిస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఇక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేయటం అనేది రెండవది ప్రశ్నించే లక్షణంలో ఉండదు. ప్రశ్నించేవాడు ఎప్పుడూ కూడా ఏ మతాన్ని అనుసరించినా అది గోప్యంగా ఉంచుతాడు తప్ప నుంచి వాడు ఎప్పుడూ కూడా వేదిక మీదకి వచ్చి వాడు దాన్ని ఎక్స్పోజ్ చేయడు. ఎందుకో తెలుసా? మిగిలినటువంటి మతాల వాళ్ళని మనం కించపరిచిన వాళ్ళం అవుతామనేటువంటి భావన వెళ్ళిద్ది అని. కానీ నువ్వు ప్రశ్నించేవాడివి కాదు, కేవలం ఎవడి మోచేతి నీళ్ళు తాగేవాడివి కాబట్టి నువ్వు మైక్ తీసుకొని బలిసినట్టు మాట్లాడావు. ఇప్పుడు తాజాగా మనోడి మీద గన్నవరంలో రాజద్రోహం కేసు నమోదైంది. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు రాజద్రోహం. ఇక ఈ కేసులో ఖచ్చితంగా మనోడికి జైలు శిక్ష పడేటువంటి ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా వినండి. వాడు మాట్లాడిన నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినాడు అనే దాన్ని మాత్రమే కేసులు ఎందుకు నమోదు చేశారంటే, మనోడిని హైదరాబాద్ నుంచి బయలుదేరి అన్ని కోర్టులకి వాయిదాల కిందకి రావాలనే ఉద్దేశంతో ప్రతి కోర్టులో మనోడికి పిటిషన్ ఇవ్వటం జరిగింది. కేసు కొట్టివేలా బెయిల్ ఇవ్వటం జరిగింది. పిటిషన్స్లో బెయిల్ కావాలన్న పిటిషన్ పెట్టుకుంటే పిటిషన్లో బెయిల్ ఇవ్వటం జరిగింది. సో అంతేగాని నేను తప్పు చేయలేదు అని కోర్టు ఎక్కడా కూడా వాడిని కన్ఫర్మేషన్ చేసి కేసు కొట్టేలా బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి ప్రతి దానికి వాయిదాకి తిరగాలి, అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అసలు సినిమా ఇప్పుడు మొదలైంది. ఇప్పటిదాకా అతను మాట్లాడినటువంటి మాటలు, రాముని కించపరుస్తూ మాట్లాడిన మాటలు, అట్లాగే సీతాదేవిని కించపరుస్తూ మాట్లాడిన మాటలు, అంతేకాకుండా భారత్ మాతాకి జై అనటం కొంతమంది సాటిస్ఫై అవటం కోసం అని చెప్పి మాట్లాడిన మాటలు, వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా రాజద్రోహం కిందనే మనోడికి ఖచ్చితంగా కేసు నమోదు చేయటం. అంతేకాకుండా మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టినటువంటి దాంట్లో కూడా మనోడికి సెక్షన్స్ కింద మనోడికి కేసు నమోదు చేస్తారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి వీడియో ఎవిడెన్స్ అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తారు. సో ఎట్టి పరిస్థితిలో కోర్టులో ఈసారి మాత్రం మనోడికి బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు, రిమాండ్ పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వాడు కోరుకుంటుంది కూడా అదే, రిమాండ్ కావాలనే కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ కేసులో రిలీజ్ అయినా మళ్ళీ నన్ను హైదరాబాద్కి వెళ్ళేలోపు ఎక్కడో చోట పికప్ చేస్తారు, ఎక్కడో చోట అరెస్ట్ చేస్తారు. కాబట్టి అక్కడ మళ్ళీ కొత్త కేసు నమోదైద్ది. ఎందుకు వచ్చిన తలకాయ అని చెప్పి ఎక్కడో చోట జైల్లోకి వెళ్ళిపోతే ఒక 20 రోజులకో లేదా 2 నెలలకో 3 నెలలకో తర్వాత ఎట్లాగో కోర్టు బెయిల్ ఇస్తుంది కదా, ప్రశాంతంగా బయటికి రావచ్చు. ఇప్పుడు ఎందుకు మనం ఈ రకంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏంటి అనేది అతనికి తనకున్నటువంటి న్యాయ సలహాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇచ్చినటువంటి సలహా. అయితే మనోడు బాగా జడాశ్రావాన్ని ఫాలో అవుతున్నాడు. బాగా తీసుకెళ్తాడు లాస్ట్ ఎక్కడో ఒక చోట చేతులు ఎత్తేస్తాడు. ఎందుకంటే జడాకి కమిషన్లు, క్యాష్ ఉన్నంత మోజు ఇంకో దాని మీద కమిట్మెంట్ ఏది ఉండదు. కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నా, జడా శ్రావణ్ని నమ్ముకో,
ఖచ్చితంగా ఎక్కడో చోట చేతులు ఎత్తేస్తాడు, నిన్ను కూడా అడ్డంగా బుక్ చేస్తాడు. అది ఖచ్చితంగా 100% నిజం. ఆల్రెడీ ఇవన్నీ కూడా అంటే అతను బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా నమోదైనటువంటి కేసులు. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే పిఠాపురం, నక్కపల్లి, అట్లాగే ఏదైతే మచిలీపట్నం, అలాగే ఈ నిన్న ఉన్నటువంటి కేసులు, ఈ కేసులు అన్నింటిలో మనోడికి బెయిల్ రావటం వెనకాల ఆ కేసులకు విచారణ కోసం జరగాల్సిన పరిస్థితి కల్పించాడు మన జడా శ్రావణ్. ఇది వాస్తవ విషయం. అంతకంటే అసలు ముఖ్యమైన పని ఆ పిఠాపురంలోనే లేదు సార్ నేను పొరపాటు జరిగిపోయింది, నేను తప్పు అయిపోయిందని చెప్పేసి రిమాండ్కి వెళ్ళిపోతే ఈ కేసులన్నీ నమోదు చేసే పరిస్థితి ఉండేది కాదు. ఒక రకంగా నీ లైఫ్ని రిస్క్లో పెట్టింది ఆ జడా శ్రావణే. అంతేకాకుండా నిన్న ఒక మాట మాట్లాడుతున్నాడు. మొన్నటి దాకా గంభీరంగా మాట్లాడినటువంటి రావణ్ నిన్న పాపం ఫేస్లో బేలమొహం వేశాడు. ఒక రకంగా కళ్ళమిటి నీళ్లు కానొస్తున్నాయి. పాపని ఎందుకు అనకూడదులే, ఎందుకంటే ఎలా పడితే అలా మాట్లాడటమైనా, ఎంత సంస్కారహీనంగా మాట్లాడటమైనా, నువ్వు మాట్లాడిన మాటలకి, నువ్వు హిందువులను అగౌరవపరుస్తూ మాట్లాడిన మాటలకి ఎవరన్నా నీకు సపోర్ట్ చేస్తున్నాడా? ఎవరన్నా నిన్ను వైసీపీ పార్టీలో ఉన్న హిందువులు కూడా సపోర్ట్ చేయట్లా. అరే ఏంట్రా ఇది ఇంత పబ్లిక్గా మైక్ తీసుకొని స్టేజ్ మీద మాట్లాడి దేవుళ్ళని అవమానపరుస్తావు? ఎవడు నీకు ఈ మతం నచ్చలా, వదిలేసేయి. నీకు నచ్చిన మతంలోకి నువ్వు వెళ్ళిపో. కానీ అది నచ్చలేదు కదా మనకి అని మనకెందుకు? మనం రాజకీయాలలో ఉండి రాజకీయ విశ్లేషణ చేసేవాళ్ళం, మనకెందుకు మతాల గురించి కులాల గురించి మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఒక మతం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు? ఎందుకంటే మనం రాజకీయాలలో ఉన్నాం, మనం రాజకీయ విశ్లేషకులుగా ఉండి విమర్శిస్తున్నాం కాబట్టి మనం వాటి గురించి పోకూడదు. అవి చాలా సున్నితమైనటువంటి అంశాలు. కానీ మన ఇష్టాసారంగా స్టేజ్ మీదకి వచ్చి ఇష్టాసారంగా రెచ్చిపోయి చెలరేగిపోయి మాట్లాడితే ఏం చేస్తారులే అనుకుంటే తర్వాత పరిణామాలు ఎలాగే ఉంటాయి. ఎలా ఉంది స్టూడియోలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు? చక్కగా మేకప్ వేసుకొని మళ్ళీ బ్లర్ లైట్లు వేసుకొని మామూలుగా కాకుండా నీకున్న విహీనమైనటువంటి మొహాన్ని అందంగా చూపించే ప్రయత్నాలు చేసుకున్నాడు. ఇవాళ ఏమైంది నీ పరిస్థితి? ఏమైంది? మేకప్ వెలిసిపోయింది, కాలం కలిసి రాలా, కోట్లు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం నీ నోటి తుత్తర కాదా? నీ నోటి జీల కదా? నీ నోటి మీద ఉన్నటువంటి దురద కాదా కారణం? అదే సరిగ్గా మాట్లాడుకోనుంటే పోయి ఆ సభల మీద హాజరవ్వకుండా సరిగ్గా మాట్లాడగలుగుంటే ఈరోజు నీకు ఈ కర్మ పట్టేది కాదు కదా. ఈ వ్యక్తుల గురించి పర్సనల్గా అబ్యూజ్కరమైనటువంటి భాషను ఉపయోగించాల్సిన అవసరం ఏంటి? ఈరోజు ఇప్పుడు నీకు ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళు కూడా ఎన్ని రోజులు చేస్తారు? బహుశా నీ కారులో ఎక్కిన వాళ్ళు కొంతమంది నువ్వు డబ్బులు ఇస్తే నీకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మంది. వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి జోసఫ్ మావాడిని చెప్పుకోగలిగే కెపాసిటీ ఉందా? ఎరా బచ్చల కూర జోసఫ్ రావణ్ కుమార్ మావాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాడిని చెప్పుకోగలుగుతారా? చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేడు. నిన్న చూసావుగా జడా శ్రావణ్ ఎలా ఆక్రోశం పడుతున్నాడు. ఎందుకంటే ఆయన మీ ఓట్లని కావాలని ఎట్లా అనుకుంటున్నాడో హిందువుల ఓట్లు కూడా పోకుండా ఉండాలనుకుంటున్నాడు. కాబట్టే ఆయన రెండు బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అఘాతంలోకి నెట్టేసి ఆయన సేఫ్ జోన్లో ఉండి గేమ్ ఆడుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మనం ఆలోచన చేసుకొని సిగ్గు తెచ్చుకొని నువ్వేదో ఫ్రీడమ్ ఫైటర్ లాగా బిల్డప్ మాకు నీకు అంత సీన్ లేదు. అర్థమైందా? ఇంకా వ్యక్తిగతంగా పోతే అన్ని విషయాలు బయటకు వస్తే గబ్బు అయిపోతావు. ఆలోచన చేసుకో.